అందరూ వరమహాలక్ష్మి పండుగ చేసుకుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ పండుగ ఎలా వచ్చింది, ఈ వ్రతం ఎలా మొదలైంది అని. ఆ నిజమైన కథ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. పూర్వకాలంలో చారుమతి అని సతిమణి మహాదేవుడిని అత్యంత భక్తితో పూజించేది. ఒకరోజు ఆమెకు కలలో మహాలక్ష్మీదేవి దర్శనమిచ్చి ఇలా అన్నారట: ఓ చారుమతి, శ్రావణమాస శుక్రవారం నన్ను పూజిస్తే నీకు ఆయుషు, ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తాయని. ఆమె నిశ్చల భక్తితో వ్రతం ఆచరించింది. ఆ రోజు నుండి ఈ వరమహాలక్ష్మి వ్రతం సాంప్రదాయంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికీ లక్షలాది స్త్రీలు కలశాన్ని అలంకరించి మహాలక్ష్మిని ఆహ్వానిస్తారు. ఇలా ఒక కళ వేల కుటుంబాల్లో ఆనందాన్ని తెచ్చింది. అందరికీ ముందుగా శుభ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ శ్రావణ శుక్రవారాన అమ్మవారి ఆశీర్వాదాలతో మీ కుటుంబంలో ఆనందం, ఆయుష్, ఐశ్వర్యం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.